హలో అండి. వెల్కమ్ టు హోమ్ సిరీస్ పార్ట్ 2. పార్ట్ 1లో మా శంకుస్థాపన దగ్గర నుంచి పాలు పొంగిచ్చేదాకా కొన్ని డీటెయిల్స్ అయితే చూపించాను, చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చూసేసేయండి. ఇప్పుడు ఈ హోమ్ టూర్ పార్ట్ 2 మాత్రం మీకు మొత్తం ఎంప్టీ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. అంటే ఎంప్టీగా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది. ఇది మా గృహప్రవేశానికి 1 వీక్ ముందు షూట్ చేసిందనమాట. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చాలానే ఉన్నాయి. 1 వీక్ తర్వాత ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ లో కింద ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎంప్టీగా వదిలేసాము. ఎందుకంటే ఫ్యూచర్ లో బుడ్డోడు ఆడుకోవటానికైనా లేకపోతే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా మా వెహికల్స్ ఏమైనా ఉన్నా లోపల పెట్టుకోవచ్చు, ఫంక్షన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి మేము కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ కోసం వదిలేసాం. అక్కడ కూడా పార్కింగ్ గ్రానైట్స్ వేసాము. అది నా అప్కమింగ్ వీడియో అంటే హోమ్ సిరీస్ పార్ట్ 3లో గృహప్రవేశం వీడియో వస్తది. పార్ట్ 4లో టోటల్ గా సదురుకున్న తర్వాత హోమ్ టూర్ అనేది చూపిస్తాను. అందులో డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను. ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. నేను వీడియో షూట్ చేసేటప్పటికి మా మెయిన్ గుమ్మానికి పాలిషింగ్ చేస్తున్నారు. ఇంక గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ గ్లాస్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చూస్తే మీరే అంటారు చాలా క్యూట్ గా ఉందని చెప్పి. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సందు వచ్చేసింది. మాది నార్త్ ఫేసింగ్ ఇల్లు అన్నమాట. ఇటు వచ్చేసి సందు వచ్చేస్తుంది. ఒక 2.5 ఫీట్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఒక 2 ఫీట్ వచ్చేస్తుంది. ఎంత క్యూట్ గా ఉంటదంటే మీరు చూస్తే నిజంగా చాలా బాగుంది. హోమ్ సిరీస్ వీడియోస్ కోసం కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. మెయిన్ గా మా గృహ ప్రవేశానికి రాని వాళ్ళు, అటెండ్ కాలేని వాళ్ళు మాత్రం ఒకసారి చూస్తాం కదా, పోస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. హియర్ వి గో. నెక్స్ట్ నుంచి హోమ్ సిరీస్ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వెంట వెంటనే రిలీజ్ చేస్తూ ఉంటాను. అండ్ తప్పకుండా వాచ్ చేయండి. ఇంక ఇటు నుంచి వచ్చేస్తే ఈ డోర్ లో నుంచి లోపలికి వెళ్తే మన మెయిన్ హాల్ వచ్చేస్తుంది. అండ్ మన హౌస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేసాము. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి హాల్, కిచెన్, ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ లోపలే స్టెప్స్ వచ్చేస్తాయి అన్నమాట మన థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. ఇది మెయిన్ హాల్, ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్. చెప్పాను కదా ఆ రోజు పాలిషింగ్ చేస్తున్నారు. మన ఇల్లు బాగా రావాలంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఎంత కాంట్రాక్టర్స్ కి ఇచ్చేసినా సరే కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది దగ్గరుండి మనం చూసుకుంటేనే మన ఇల్లు త్వరగా అవుతుంది. అండ్ మాకు 1 వీకే టైం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని వర్క్స్ అనేది చూసుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే మాత్రం నేను బ్లైండ్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఇది మా క్యూట్ కిచెన్ అన్నమాట. అండ్ లాస్ట్ వరకు కూడా మనకి ఇటు సైడ్ ఒక క్రాకరీ యూనిట్ వచ్చింది, దాన్ని కూడా తీసేసాము. ఆ డీటెయిల్స్ మీకు నేను మనం ఇటు కిచెన్ నుంచి రైట్ సైడ్ రాగానే ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లోర్ లో ఒకటే బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది మా అత్తయ్య గారి బెడ్రూమ్ అన్నమాట. ఇంకా మనం స్పేస్ చూసుకుంటూ అలాగే కలర్స్ చూసుకుంటూ, ఏజ్డ్ పర్సన్ ఉంటారు కాబట్టి పెయింటింగ్స్ కానీ వార్డ్రోబ్ కలర్స్ కానీ మనం లైట్ గా వెళ్ళాం, హార్డ్ గా అయితే వెళ్ళలేదు. ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళామన్నమాట. ఇది వాష్రూమ్. నెక్స్ట్ ఇటు స్టెప్స్ కింద కూడా మనకు ఒక వార్డ్రోబ్. మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతే థర్డ్ ఫ్లోర్ అయితే వస్తది. ఈ స్టెప్స్ చూసారా, గ్రానైట్ వేయించాం అన్నమాట ఈ స్టెప్స్ కి. నెక్స్ట్ దీనికేమో స్టీల్ రేలింగ్ వేయించి విత్ గ్లాస్ తో వేయించాం. ఇంక ఈ వాల్ గురించి అయితే చాలా చెప్పాలి. నేను ఫుల్ హోమ్ టూర్ చేసినప్పుడు చెప్తాను ఎంత కాస్ట్ పడింది. అండ్ చాలా లేట్ గా కూడా వచ్చింది అది, దాని గురించి స్పెషల్ గా చెప్పాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది హాల్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. చాలా పెద్దగా వచ్చిందని చెప్పి మేము ఓన్లీ బాత్ చేయడానికి గ్లాస్ పెట్టమని అడిగాము. కాకపోతే మాది ఇంటీరియర్ వాళ్ళు మారారన్నమాట. ఫస్ట్ వాళ్ళకి చెప్పాము, సెకండ్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయాము. వాళ్ళు ఇంకా అట్లనే కన్స్ట్రక్ట్ చేసేసారు. ఇప్పుడు కుదరదని చెప్పారు. సో అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత హాల్ చూపించా కదా, దీన్ని మేము బార్ కౌంటర్ కింద షిఫ్ట్ చేసాము. అండ్ మేము సర్దిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక మంచి షింక్ అయితే వస్తది. చాలా క్యూట్ ఉంది. మీరు ఫాలో అయిపోండి, నేను ఫుల్ హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ కింద ఎలా వచ్చిందో పైన కూడా అలానే సందులు వచ్చినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మనం స్టెయిన్లెస్ స్టీల్ క్లాత్ హ్యాంగర్స్ అయితే పెట్టుకున్నాము. అంటే ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా పైకి లాగేసుకుంటే తడవట్లేదు అనమాట. అలాగే గోడ కూడా హాఫ్ గోడ వరకు సగం వరకు దించటం వల్ల అవి తడవకోకుండా స్లోగా ఆడుతున్నాయి. ఇంక ఈ సందులో నుంచి లోపలికి వచ్చేస్తే రైట్ సైడ్ కి వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగా లేకపోతే కింద బెడ్రూమ్ లాగా లైట్ కలర్స్ కి కాకుండా కొంచెం డార్క్ కలర్స్ కి అయితే వెళ్ళాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా. అలాగే కబోర్డ్స్ కి కూడా కొంచెం డిజైన్ అయితే వస్తుంది
వస్తుందన్నమాట దీంట్లో. నేను వీడియో షూట్ చేసేటప్పటికి ఇంకా సీలింగ్ అయితే అవ్వలేదు. ఇదొచ్చేసి వాష్‌రూమ్ అన్నమాట. ఇందులో టైల్స్ అయితే మన మాస్టర్ బెడ్‌రూమ్, బాత్రూమ్స్‌కొచ్చిన ప్లెయిన్స్‌వి కాకుండా ఒక క్యూట్ అంటే వాళ్ళకి పిల్లలకి నచ్చేటట్టుగా కొంచెం బ్రైట్ ఫ్లవర్స్ అనేది ఏయించారు. ఇక్కడ నుంచి బయటికొచ్చేస్తే బాల్కనీ అయితే ఉంటుంది. నేనిక్కడ వాషింగ్ మిషన్ అయితే ప్లేస్ చేసేసాను. మీరు ఒకటి గమనించినట్టయితే మన డోర్స్ చూస్తే టోటల్‌గా మనకి డోర్స్‌కి అంతా వుడ్ రాలేదు. అంటే స్క్వేర్ షేప్‌లో వుడ్ అయితే రాలేదు. అక్కడైతే మొత్తం ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో అన్ని గుమ్మాలకి కూడా గ్రానైట్ అయితే వచ్చింది. అండ్ మీరు నన్ను అడుగుతున్నారు కదా! ఎందుకు లేట్ అవుతుంది హోమ్ టూరు? ఇంత లేట్ అయింది ఏంటి అని చెప్పి, ఇంకా మనకైతే రావాల్సిన ఫర్నిచర్ పెండింగ్ ఉంది. సోఫాలు, ఇంకా డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా జస్ట్ పాలిషింగ్‌లో ఉన్నాయి. దగ్గరుండి వుడ్ అనేది తీసుకొని చేయించుకుంటున్నాం అన్నీ. బయటకెళ్ళి ఏది కొనలేదు. అందుకే మాకింత టైం పట్టిందనమాట. మీరు థర్డ్ ఫ్లోర్‌లో చూసుకున్నట్టయితే చిన్న హాల్ వచ్చిందని మన మెయిన్ హాల్ ఉంది కదా! అక్కడైతే సోఫా సెట్‌లొస్తాయి. అలాగే డైనింగ్ టేబుల్ కూడా వస్తది. ఇవన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత నేను మీకు కంప్లీట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నా ఎంప్టీ హోమ్ టూర్ అయితే పోస్ట్ చేసేసాను. ఇంక మొత్తం క్లీన్ చేసి సోఫాస్, డైనింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత కంప్లీట్ వీడియో అయితే తీస్తాను. ఈ వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ సో మచ్. ఇక్కడి దాకా వాచ్ చేశారంటే నచ్చే ఉంటుంది. ప్లీజ్